ఏందయ్యా ఈ పొద్దు రిలీజా? అతలు గారు బాగుండాలి. పెరుగన్నం పెట్టానురా, మిగల్చుకుంటూ తినే. అయ్యో రోజు పెరుగన్నం పేపర్లో వచ్చి ఉన్నారు చూసినావా? మన అన్నగారి సంతోషం పట్టలేకపోయినాం. మీటింగ్ పూర్తయినాక నువ్వు పార్టీ ఆఫీస్కి రాలేదు కదా, అమాంతంగా వాటేసుకుని తెగ పొగిడినాడు కదా. ఎగస్ పార్టీ వాడి ముఖం మాడిపోయినది. మన అన్న చెప్పిన ఒక మాటకి మొత్తం అందరూ బెక్క చచ్చిపోయినారా? ఏందేనే నువ్వేనయ్యా ఈ పార్టీకి ఎన్ని ముక్కలాంటి వాడు అన్నారు. అది ఎన్న సంతోషంలో రాత్రి అంతా హాయిగా నిద్రపోయినా. కొంచెం లైన్లో ఉండు. నమస్కారం అన్న. రంగా ఏందో చూడు. అది కాదులే గానీ నువ్వు పార్టీ ఆఫీస్కి వచ్చి ఇదంతా చూసి ఉండాల్సిందయ్యా. బ్రహ్మాన్ని శంకరాన్ని పోలీసులు పట్టుకెళ్లారన్నా. ఎప్పుడు? నిన్న రాత్రి అన్నా. కోసమే కదా ఇంత ఖర్చు పెట్టేది. గమ్మునుండా తీసుకుపోయిండారన్నా. సరేగానే తర్వాత లేదన్నా వాళ్ళేం చేయలేదు. ఏం దాని గోళ ఏమంటాడు? ఏం లేదన్నా, రాత్రి శంకరాన్ని బ్రహ్మాన్ని పోలీసులు పట్టుకుపోయినారంట. ఇడిపించమని అడుగుతాడు. ఎందుకురా? ఏ స్టేషన్? మన ఏరియా స్టేషన్ అన్నా. రాత్రి ఎస్ఐకి ఒంటరిగా నీకు భయం వేస్తే తోడు కోసం వీళ్ళని పట్టుకుపోవాలా ఏందని అడిగితే రచ్చ చేస్తుంటారని ఫోన్ వచ్చింది అన్నాడు. మమ్మల్ని పట్టుకుపోమని కలెక్టర్ ఏమైనా ఫోన్ చేస్తాడన్నా? రంగా ఆ స్టేషన్ ఫోన్ కలుపు. అన్నా. హలో, అనంతపురం పోలీస్ స్టేషన్. హలో, నమస్కారం. నేను ఎక్స్ కౌన్సిలర్ సోమేశ్వరరావు మాట్లాడుతాడా. ఏంది మా కుర్రోడు శంకరాన్ని బ్రహ్మాన్ని ఎత్తపోయినారంట మీరు? అది కాదు సార్, తాగి గొడవ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. ఏంది సార్, తాగిన వాళ్ళు ఎట్టుంటారో తాగిన వాళ్ళు ఎట్టుంటారో తేడా తెలియదా మీకు? మా ఇంటి వాకిలి ముందు కూర్చొని అట్లాంటి పని చేస్తారా వాళ్ళు? మీ ఇంటి ముందే గొడవ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. పోయేస్తారా? సరేనా, అరెస్ట్ చేశాం. ఏంది నాకు భద్రత? నాకు కాపలా ఆడలే కదా. అది కాదు సార్, రాత్రిపూట ఏదో కుర్రనాళ్ళు అట్టగా ఉంటారు. దీపం పెట్టగానే ఇంట్లో ఉంటాను కాళ్ళు. ఏమన్నా ఈడొచ్చిన ఆడపిల్లకాయలా? నువ్వు వాళ్ళని పంపించో, నేను చూసుకుంటాలే. అందుకే అన్నా నేను చెప్తుండది, మీరుండగా ఈ ఏరియాకి పోలీస్ స్టేషన్తో పని ఏంది? వెళ్ళి పని చూసుకో. కాశీ నిలుచుకో, నేను వస్తా. నన్నేం చేయమంటారు? రాత్రి అయితే చాలా ఫోన్ వచ్చేస్తుంది. పైగా వీళ్ళు వేసుకున్న షర్టు కలర్తో సహా చెప్పారు. 2 సార్లు ఫోన్ అటెండ్ చేయకపోతే 3ఓసారి ఫోన్ చేసి ఎక్స్ కౌన్సిలర్ ఇంటి ముందు జరుగుతోంది, మీరేం పట్టించుకోరని అడుగుతున్నారు. ఆ తర్వాత ఏమైనా జరిగితే మీరు మమ్మల్ని అంటారు. మీ అన్ని అర్థం చేసుకోవట్లేదే. ఏం లేదండి, మమ్మల్ని నమ్ముకున్న కుర్రోళ్ళు, అందుకే వీళ్ళంటే అన్నకు అభిమానం. ఫోన్లో చెప్తే చాలదని నన్నే పోయి కలవమన్నాడు. మీరు తలుచుకుంటే. ఓయ్ వాళ్ళని వదిలేనయ్యా, తీసుకుపోండి. థ్యాంక్స్ సార్. పదరా. రే పోరా, పెద్ద మన్మధులాగా ఫోజ్ ఒకటి. జుట్టు చదిరింది కదా, లేదంటే నేను మన్మధున్నే. ఎవడో గాని చాలా రోజుల నుంచి మనల్ని ఇరికిస్తున్నాడు. ఆడెవడో తెలియని ఆడికి ఉంది.
ఏ వదిలే శంకరం, అవన్నీ మేము చూసుకుంటాంగా. అన్నా టీ తగ్గిపోన్నా. వద్దు బ్రహ్మం, నేను పోతా. రాత్రంతా యాడికి పోయినావురా? మెక్కడానికి కూడా రాలేదో? సత్యాన్ని కొట్లో ఉన్నాను. నందులలో సావింటికి లైట్లు కట్టాలి రమ్మంటే సర్లేని పోయాను. ఏ అబద్ధం చెప్పమాకరా. అయితే నిజమేంటట? తొందరగా స్కూల్కి పోరా. ఎంత జరిగినా మీ తమ్ముని మీరు ఒక్క మాట అడిగేది లేదా? ఆడికి బాధ్యత తెలిసేంత వరకు ఆడితో మాట్లాడనని చెప్పానుగా. అవును, మీరు మాట్లాడితే దొరగారు మూటల కొద్దీ తెచ్చిపెట్టేది ఆగిపోతుందేమో. దీనికంటే మీరు మాట్లాడకపోవడమే మంచిది. బళ్ళో పాఠాలు చెప్పే పంతులవారి కొడుకు పరమ సొంట అవుతాడని సామెత ఉంది. ఏడు చూస్తే పంతులు గారి తమ్ముడు సొంట. ఇదేమైనా బాగుందో చెప్పండి. ఎన్నాళ్ళని ఇట్టాగే ఉంటావు? చదువు ఎట్టాగు అవ్వలేదు. పోనీ ఏదన్నా పనన్నా చూసుకుంటావా అంటే అది కూడా లేదు. ఒరే, నువ్వు సంపాదించి నన్ను పోషించక్కర్లేదు. ఏదైనా పనికి పోతే నీకు బాధ్యత తెలుసుద్ది. అరే ఒక్క మొక్క తినేలోకి 100 నీతులు చెప్తావేంది? నేను ఎలా బతకాలో నాకు తెలుసు. నువ్వు ముందు చట్నీ వేయి. మా అమ్మ నాన్న అంటే సరిగ్గా పెంచలేదు. వదిన అమ్మతో సమానం అంటారు కదా. నువ్వైనా వాడికి కాస్త బుద్ధి చెప్పి మార్చొచ్చుగా. నేను చెప్తే మాత్రం. అయ్యో, ఇది ఒక జన్మేనా? రే సోమా, కొంచెం సబ్బు ఇవ్వు. ఒకరు రుద్దుకున్నది ఇంకోటి రుద్దుకోకూడదురా, తామర వస్తుంది. కనీసం అలా అయినా మొహం తెల్లబడుతుందిలే, దాన్ని ఇవ్వరా. సరే రుద్దుకొని చావు. రే 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 తుండివనరా, రే తుండివనరా. రే పరువు పోతుందిరా. రే కాసి. రే మాకైతే నీతులు చెప్తావు, మగాడు అయ్యుండి డ్రైర్ వేసుకోవడం తెలీదా? అదేసుకుంటే పట్టినట్టుంటుందిరా, గజ్జల్లో ఇరుకుని. తుండివనరా. ఏరా సోమా, నిన్న స్టేషన్ లో లుంగి ఊడపెరికి కూర్చోపెట్టుంటే ఏమైండేదే? వీడికి ఎలాగూ సిగ్గులేదు. ఆ పోలీసుల పరిస్థితి ఏమై ఉండేది? ఏముంది, అందరు కట్టలు లేపోవాళ్ళు. ఏంది? లాఠీ గురించి చెప్తున్నా. ఎవరా మనల్ని పోలీసులకి పట్టించిందా? ఇంకెవడై ఉంటాడు? ఆ గొట్టంగాడే మున్సామి. అసలే ఆడికి మన మీద దొప్పు తెగులు సందు చూసి సమ్మగా పెట్టాడు. ఎందుకురా పాపం ఆ ముసలాన్ని అలా ఆడిపోసుకుంటుంటారు? కాసే మీ కొలపడు కాబట్టి ఆరు తరఫున మాట్లాడుతుంటావా? ఎంతైనా వీళ్ళిద్దరు ఒకటే కనుక ఈ లేకుండా చూసి మనల్ని ఇరికించాడు. ఈడేంద్ర కథ ఎక్కడికో తీసుకుపోతుంటాడు. చిన్నప్పటి నుండి మనందరం కలిసిమెలిసి పెరిగాం, నన్ను అనుమానిస్తుంటాడేంది? అయితే పోయి ఆడి సంగతి ఏంటో తెలుదా? పోదాం. యాడికి పోతున్నావురా? ఉండరా, సారా లోపల పడితేనే కదా ధైర్యం వచ్చేది. నువ్వు పోయిరా, ఫుల్గా పోయి. రే మునుసామి, మేమేనా సోంబేర్లు అనుకున్నావా? పోలీసులు పట్టించావు, బయట పడుతాయి. పోలీసులు చెప్తే భయపడతామేంది? మన అసలు అనంతపురం బే. పోలీసులకే మేము కాపులా కాస్తుంటాము, తెలుసు కదా. తెలుసా తెలీదా? సరే తెలీదులే. రే మునుసామి, నువ్వు నిజంగా ధైర్యం ఉన్న మగాడివైతే నేనున్నప్పుడు పోలీసులు చెప్పుకుండాలా? అలా చేయకుండా మా వాళ్ళు ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళని నిరికిస్తావా? దాన్ని బయటికి రమ్మని చెప్పరా. మునుస్వామి, నీ అంత నువ్వే బయటకు వచ్చావనుకో, నిన్నొక్కడిని ఎరగదీసి వదిలేస్తాం. నువ్వు బయటకు రాలేదనుకో, నీ మిద్దె మొత్తం కుప్ప కూల్ చేసి నేల మట్టం చేస్తావు. ఏమనుకుంటావు? పోదాం పదరా. ఏయ్, అడుగు అడుగని రచ్చ చేసి ఉంటారు. ఇప్పుడు మీకే భయం వేస్తాండదా? మూసుకొని రారా చెప్తాను. దిగేంత వరకే ఆలోచిస్తా. దిగేసా ఈ కాజీ కన్నెర చేస్తే మజీ మజీ అయిపోవాలా? ఇంకోసారి కళ్ళు పెట్టి చూడరా. రారా పారిపోదాం. ఆహా, మిద్దికి బేగాలేసి ఉండాయా? ఎంతసేపు బేగాలేసిన మిద్ది కాడ గొంతు చించుకున్నామా? నాకు భయపడి బేగాలేసుకుని పారిపోయిండాడు. ఏందబ్బా, ఇంకా చూడకి ఏముండదు. కొండే రే ముసలాడా, కళ్ళు కనబడకపోయినా రచ్చ అయితే చాలు చూనీకి వచ్చేస్తారు. నువ్వేంద్ర నవ్వుతుండావా? రే సోమా, మనం ఇలా రెచ్చిపోకపోతే ఈ ఊరి జనం మనల్ని చూసి భయపడరు. మన వల్ల రచ్చ చేయలేదు అనుకో, వాళ్ళు మనల్ని లంగాగాళ్ళు అనుకుంటారు. యాడికి పోయి వస్తున్నారా?
నిన్న మనల్ని పట్టించింది మునుస్వామి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఆడికి 2 తగిలిద్దామని పోయిచ్చినాం. అయినా ఆడితో ఏంట్రా మనకి? అప్పుడప్పుడు అలా తగిలియాలి శంకరం, అప్పుడే మనం అంటే భయం ఉంటదే. చించావులే, ఆడు పెళ్ళం బిడ్డలతో ఊరికెళ్ళే ఓ వారం అవుతుండది, ఈడు తాళం వేసి ఇంటికి రచ్చ చేసి ఎంతలోనే తెలిసిపోయిందా? సత్యన్నా, పబ్లిక్లో బరువు తీస్తావేందే? అవును, నువ్వెప్పుడు ఆ పక్కకు వచ్చినావు? నేనెందుకు రా పక్కకు రావడం, ఊరే నీ గురించి కూడా వస్తా ఉండదు కదా. ఏమని? ఆడిపోతున్నావురా? ఏంటి కొత్తగా అడుగుతావు? ఎప్పట్లాగే ఉండరా, నేను వస్తాను. రేయ్, ఎన్ని రోజులను ఇలాగే తిరుగుతావురా? ఇంకెవరైనా అయితే పర్వాలేదు, మనకి దేనికైనా వాళ్లే వస్తున్నారు. రేపు వాళ్ళకి తెలిసిపోయిందంటే తిన్నంటి వాసాలు లెక్క పెట్టినట్టు అవుతుంది. ఏంటి బ్రహ్మ నన్ను మరీ అట్టా అంటున్నావు? నేనేదో ఆ పిల్ల ఎంట పడుతున్నట్టు మాట్లాడుతాను, తను కూడా నన్ను చూస్తుంది. తాగలేదు తాగలేదు తెలుసుకోర ఒరే ఒరే తాగి తాగి నోరు కోగి బాగలేదు హరే హరే చెబుతారా ఇనుకోరా రాసుకోరా రే ఆ మోత కొంచెం తగ్గించి చూడొచ్చు కదరా. సర్లే చెప్పింది ఎప్పుడు ఇంత తెచ్చారు. ఎప్పుడు చూసినా ఈ కుప్పి గంతులు తోట తప్ప ఏదో పని లేదా మీకు? కాస్త ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు పడుకోనివ్వరు మీరా? పోండిరా, పోయి చదువుకోండి. ఏంది ఇది ఆశ్చర్యంగా ఉండదు? మనీలేనా? సప్పుడు లేకుండా ఉండటం చూస్తే ఏరే ఇంటికి వచ్చినానా ఏంది?
ఏంద్రత గమ్మునుండావు? నాన్నే టీవీ ఆఫ్ చేశాడు పెద్దనాన్న. మేము సౌండ్ తక్కువ పెట్టుకున్నా ఆఫ్ చేశాడు. ఆడికి ఇదే పని అయిపోయి ఉండాది. బయట కోపం అంతా ఇంట్లో చూపిస్తా ఉండాడు. యాడుండాడు? ఏందిరా ఒంట్లో బాలేదా ఏంది? అదేం కాదులే అన్న. అదేం కాదంటున్నా. దీనికైనా పిక్కుంటా ఉండా? అంత తేలిక తీసి పారేస్తా ఉండవేంది? మరే గుడి కమిటీలోని పేరు లేనందుకు తడిగుడ్డేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదరా. ఎట్లా ఉండమంటావు? నువ్వు ఈజీగానే చెప్తా ఉండవు, చూస్తూ ఉండవు కదా. కౌన్సిలర్గా ఉన్నంత వరకు నువ్వే గైతేనే 10 మంది కాడ ఉండేవాడు. ఇప్పుడు ఒకడైనా పట్టించుకుంటున్నాడా? నీకేందినా గవర్నమెంట్ ఉద్యోగం ఇష్టం ఉండా లేకపోయినా ఉద్యోగం ఉన్నంత వరకు నీ కింద పనిచేసేవాడు నీకు మర్యాద ఇచ్చి తీరాల్సిందే. కానీ రాజకీయాల్లో పదవి ఉన్నంత వరకే మర్యాద. ఆ మర్యాద చిట్ట చివరి దాకా ఉండాలంటే ఏదో ఒక పదవికి అతుక్కుపోయి ఉండాలన్నా. అట్లా చూడు, రాత్రి మగడు మన చుట్టూ తిరగతా ఉంటారు. ఎవరోళ్ళు మనకేమైనా సొంతమా బంధమా? మనకున్న కొద్దో గొప్ప అధికారం వాళ్ళని కాపాడుద్దనే నమ్మకం ఉన్నంత వరకే. అది కూడా లేదనుకో వాళ్ళు కూడా మనం పట్టించుకోరన్నా. దీనికి ఎందుకన్నా ఇంత ఆలోచన? అసలు ఎవడా మునుస్వామి? ఆ పొద్దు నువ్వు కౌన్సిలర్గా ఉండి వాడిని గుడికి చైర్మన్ని చేస్తే ఇవాళ కమిటీలో మన పేరే లేకుండా చేస్తాడా? నువ్వు ఒక్క మాట చెప్పు, కాళ్ళు చేతులు నరికి ఆడికిదే ఆఖరి తిరునాళ్ళు చేస్తా. నువ్వు గమ్మునుండ్రా. కౌన్సిలర్గా ఉన్న నువ్వు వచ్చే ఎన్నికల్లో గెలిచి చైర్మన్ అవుదావా లేక ఎమ్మెల్యే అవుదామని ఆలోచించకుండా జరగబోయే తిరునాళ్ళకి గుడి కమిటీలో నీ పేరు చేర్చలేదని ఆవేశపడి చేతులు నరికేస్తా కాళ్ళు నరికేస్తానంటావు. ఇదంట్రా మన పనే. మనకు రచ్చ ముఖ్యం కాదురా, పదవే ముఖ్యం. ఈ ఏడాది తిరణాలు బ్రహ్మాండంగా జరపాలా? సరిపెద్దామన్నా. నమస్కారం మునుస్వామా. రండి 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 దామోదరం గారు, కూర్చోండి. ఎక్కడ మీ తమ్ముళ్ళు? ఏదో పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉండదని పోయినారు. ఇదిగోనా ఈ ఏడాది మా తరపు సందా. ఈయన సందా రాసుకోండి. ఇకపోతే సోమేశ్వరం ఏమన్నాడంటే తిరునాళ్ళ దుమ్ము దులిపేయాలన్నాడు. అలాగే దులిపేద్దాం. కోలాటం తిరుపతి బ్యాచ్ వాళ్ళకి చెప్పున్నాడు. ఈ ఖర్చు అంతా మేమే భరిస్తాం, మీకేం అభ్యంతరం లేదుగా? ఈ గుడి మీదనుకోండి, మీరు దగ్గరుండి జరిపిస్తే సంతోషం. మరైతే నేను పోయేస్తా. మంచిదండి. కమిటీలో లేకపోయినా ఖర్చు బ్రహ్మాండంగా పెడతా ఉంటారు. ఆడి బొంద గుడి కమిటీ మెంబర్ కాకపోయేసరికి డబ్బు ఖర్చు పెట్టి పేరు నొక్కేయాలని చూస్తున్నాడు. నేను పదవిలో ఉండగా ఇలా ఆటలు సాగనిస్తానే ఏంది? ఎంత చెప్పినా ఇనిపించుకోడు. చెప్పిందే చెప్పే నా తలకాయ తినేస్తున్నాడు రావుడా. సారా ఇచ్చినా డబ్బు పోయారంటున్నాడు. సత్తే, ఏంటి విశేషం? మర్యాదలు చాలా ఘనంగా ఉన్నాయి. ఏంది బ్రహ్మం, నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? ఈరోజు మందుకి సత్తి దొరికాడు, డేరా వేషం త్వరగా వచ్చే అన్నావు, అందుకే వచ్చావు. మనతో అలాగనే చెప్పాడు. అవును, అలాగే చెప్పాడు. ఎప్పుడు చూసినా మీకు ఏడకూలమేపా. తిరునాళ్ళలో మైక్ సెట్ కాంట్రాక్ట్ కోసం సత్యాన్ని మనల్ని సాయం అడిగారు కదా. మనం వేసుకోవడానికి ఆయన సాయం చేస్తున్నాడు, ఇక మనం ఆయనకేం సాయం చేస్తాం? అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. పాపం సత్యన్న ఎంత బాధపడుతుంటాడో తెలుసా? నువ్వు మందుపోయి నువ్వేం బాధపడకు సత్యన్న, వాళ్ళు పనులు ఒత్తిడిలో మర్చిపోయి ఉండారు. నేను గుర్తు చేస్తాలే, నువ్వు మందుపోయి. చాలు చాలు. 3 ఏళ్ల కిందట తిరునాళ్ళ కాంట్రాక్ట్ అడిగినప్పుడు ఈయన కాడున్న లైట్లు చాలవన్నారు, అందుకే కొని పెట్టుకుంటాడు. పోయినేడాది అడిగినప్పుడు మీ కాడున్న మైక్ సెట్లు చాలవన్నారు, అయ్యి కొని పెట్టుకుంటాడు. ఈ ఏడాది అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదు ఆ మునిస్వామి. అవన్నీ సరేరా, దానికి మనమేం చేస్తాం? అది కాదబ్బయ్యా, మీరు ఆ రంగానికి చెప్తే మాట్లాడి ఇప్పిస్తాడు కదా. చిచి, ఆయనతో ఇవన్నీ ఎలా మాట్లాడతాం? ఉండు బ్రహ్మ, రంగనతోనేగా ఇంటికెళ్ళి మాట్లాడితే పోలా? ఇవన్నీ జరిగేవి కదా శంకరం. బ్రహ్మ ఇంటికి పోయి రంగనతో మాట్లాడితే తప్పకుండా అవుతుంది. వాళ్ళు ఎవరిని బలి చేస్తావు? ఇంకెవరు?
తిరునాళ్ళు అయ్యేంత వరకు సత్యన్నే. ఎరా శంకరం, ఆదివారం వస్తే చాలు చక్కగా తయారైపోతున్నా. సరే పద పోదాం. యాడికిరా? సత్యన్ నిషు మన రంగన్ ఇంటికి పోయి మాట్లాడదాం అనుకున్నాం కదా, పోకర్లా. రే, ఏదో రాత్రి కాస్త మస్కా కొట్టి మందేశావు. అది అంతటితో వదిలిపెట్టక దాన్ని పట్టుకుని జీడిపాకంలో సాగదీస్తుండావేంద్రా? ఏంది నువ్వు మాట్లాడేది? బ్రహ్మ ఆడేదో అవుతుంటే నువ్వు మాట్లాడవేంది? పాపం మన సత్యన్న, మనం పట్టించుకోకపోతే ఆయనకి ఇంకెవరుండారు? పద పోదాం. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? రే దారా పోదాం. ఏం తిట్టొచ్చారు? ఏం లేదన్నా, రంగనన్న గెలవాలా? లోపలే ఉన్నాడు, పోయి గెలవండి. సరే అన్నా. నమస్తే అన్న. ఏందబ్బా తిముడుతుల్లా కలిసి వచ్చినారే? అదేమీ లేదన్నా, మన సత్యానికి సంవత్సరం తిరునాళ్ళ కాంట్రాక్ట్ కావాలంట. అందుకే మీరు మాట మున్సంతో చెప్పి కాస్త ఇప్పించినారంటే. బ్రహ్మం మనం ముష్టేస్తేనే వాడు గుడి కమిటీకి చైర్మన్ అయినాడు. ఇయ్యాల మన అనుకునే వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకున్నా ఆడిని అడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పోయి అడిగినామనుకో ఏమంటాడు తెలుసా? అయ్యో తమ్ముడా, ఇప్పుడే ఒకరికి అడ్వాన్స్ ఇచ్చి పంపిణీ అంటాడు. శంకరం, నేను చెప్పింది నిజమే కదా? సరే. ఈ విషయంలో సత్యనను గమ్మునుండమను. తిరునాళ్ళైన వారం రోజులకి మన ఈదిలో పార్టీ మీటింగ్ జరుగుతుంది. అన్నకి చెప్పి కాంట్రాక్ట్ మొత్తం సత్యనకి ఇప్పిద్దాం. బ్రహ్మం సత్యన కోసం వచ్చాడు అనుకుంటావా? సైట్ కొట్టడానికి ఎడకొచ్చినాడు. రే, వాళ్ళకు మటుకు తెలుసుంటే నీ తోలు తీసేసి ఉండేవాళ్ళు. తీస్తారు. మనం ఏమన్నా ఆడంగులువా? పోర్రా సత్తన్న, చూడడం అయింది. ఏంటదే చూడడం అయిందా? మాట్లాడడం అయిందన్నా. నీ మేలు మర్చిపోనయా, ఇదంతా నీ వల్ల అయి ఉండదు. బ్రహ్మం చూసావా? అడగు పిచ్చనా కొడుకు, పోనీరా. రే సుబ్బిగా, పోయి సరుకు తీసుకురారా. డబ్బులు ఎవరి కాడున్నాయి? సత్యం దగ్గర స్కూల్ డబ్బులు అడుగు, ఆయన కాడు పనిచేస్తున్నాం కదా. అవి నిన్నే తీసుకుని తాగేసాంగా. అయితే అది అడ్వాన్స్ కాదా? ఆయన ఇచ్చేదే 15 రూపాయలు, పైగా దాంట్లో అడ్వాన్స్ కూడానా? ఇదో ఇంతవరకు ఊరికే ఇచ్చాను, ఇప్పుడు పని చేసి కూలీ తీసుకోవాలంటున్నాడు. తిరునాళ్ళ కాంట్రాక్ట్ దొరికేంత వరకు చిల్లికి అవ్వ కూడా ఇవ్వడు. పోనీ శంకరాన్ని అడుగు. ఎన్నిసార్లు శంకరాన్ని బ్రహ్మాన్ని అడుగుతాం? వాళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఏ పొద్దునా నువ్వు మాకు సింగిల్ టీ అయినా ఇప్పించినావా? అడిగితే మాకంటే పెద్దోడు అంటున్నావు. సిగ్గు లేకపోతే సరే. నాకు గానీ కాలు సరిగా ఉండుంటే మీ అందరినీ కూకబెట్టి కూడెట్టేవాడిని. మన బడ్డి కొట్టి ఎంకయ్య ఆడిని నమ్మి ఒక్క వీడి అరుగుతాడా? ఆ పొద్దు నువ్వు వెళ్ళి అడిగినందుకు ఏంటి అయినా నీకు సిగ్గులేదు. ఆడే గనక నాగలా చేశాడనుకో, ఎంకయ్య మెడ ఇరిసేసి ఒంటిగాలు మడతెట్టి ఎగిరెగిరి తనేవాడిని. ఏయ్ లేవరా, ఎప్పుడు చూసాను నిద్రమోహన్ నువ్వునా? అన్నా త్వరగా అంగడి మూసేయన్నా, ఊర్లో ఎక్కడ చూసినా దొంగ ఎదువులు ఎక్కువైపోయారా. ఏయ్ మన ఈదిలో కాళ్ళు ఎవరో అడుగు పెట్టలేరురా. అన్నా వచ్చేసారన్నా.
ఏంద్రా అన్నిటి తీసుకో త్వరగా 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 దేని వదలదు ఇది వాచురా చాలా బాగుందిరా త్వరగా రేడియో రేడియో త్వరగా వచ్చాయి ఆడిని నమ్మి ఒక్క బీడి అరుగుతాడా రే కాశీ బీడి కంటే మర్చిపోయి వెళ్ళిపోతావు కాసినా గోందో ఆయన కూడా పట్టుకోరా అయ్యో ఇరుకుంచుంటావు కదరా ఇంకా పూర్తవలేదా వెంకయ్య వచ్చాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపల దొంగతనం చేస్తారా ఎరగతీస్తారా వచ్చేదేదో కొంచెం త్వరగా రావచ్చు. గణేష్ నమస్కారం సార్ వచ్చారుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సంతకం తీసుకో. కేసు ఎందుకులేండి సార్ ఎలాగో ఎరగదీశారు కదా ఎంత కాదనుకున్నా మా ఈది కుర్రాళ్లే పాపం వదిలేయండి సార్. ఈ మాట అంటారనుకున్నాను. మీ అనంతపురం వాళ్ళకి వేళాకోళం అయిపోయిందయ్యా. మీరే కంప్లైంట్ ఇస్తారు, మీరే వచ్చి వాపస్ తీసుకుంటారు. ముందు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వెళ్ళయ్యా. ముంచావు కదరా. ఏంద్రా సూపు బ్రహ్మో శంకరం చెప్పినారు కనుకనే వచ్చినా లేదా ఎక్కడ నువ్వేలా తెలీదా? మన ఎంకన్న దగ్గరేనా? మన ఇంటికి మనమే కన్నం వేసుకుంటావా? ఎంకన్న ఎవర్రా? కష్టపడి పని చేసేవాడు. ఒంటి కాలుతో నేనే దున్నేగలను, అన్ని సరిగా ఉండి మీకేం బలుపురా? ఎంతసేపినా ఎనరు కదా. ఇంకా ఎన్నాళ్ళు బాధ్యత లేకుండా ఇట ఈదులంటే తిరుగుతూ పోలీసు వాళ్ళతో తన్నులు తింటారు. ఏదో పని పాటకుపోయి ఏళ్ళకంత ముద్ద తిందామని లేదంటారా మీకు? నిన్న కూడా రేషన్ కొట్టుకాడ మీ వదిని కలిసిన చాలా బాధపడింది. ఇంట్లో ఎవరు నీతో మాట్లాడడం లేదంటగా. మీ మధ్య నిన్నున్నా వాళ్ళంట బాధపడ్డా న్యాయమా? అరే రే ఎప్పుడు ఇదే గోలా. ఏరా నే చెప్పకూడదా? వాళ్ళు నీలాగే నాకు బిడ్డల్లాంటి వాళ్ళరా. ఇదిగో ఈడుకున్నదే ఒంటికాలు, ఈడు కూడా సింధులు దొక్కేవాడే. ఏరా గవర్నమెంట్ వాళ్ళకి అర్జీ పెట్టుకొని ఏదైనా కూసుని చేసే పని చూసుకోకూడదు? అదంతా సోంబేరి వదలు చేసే పనమ్మా. మేమంతా ఆడుతూ పాడుతూ పని చేసే వాళ్ళం. ఈ వంటికి అవన్నీ సరిపోవు. నిన్న మీ మామ వచ్చాడ్రా. ఇంకా బతికే ఉన్నాడా? చూసావా ఎట్ట మాట్లాడుతున్నాడు? మమ్మల్ని ఆదుకోవడమే కాకుండా మాకు ఉప్పు పప్పు ఇస్తా ఈడికి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేస్తానంటున్నాడయ్యా. ఏయ్యా నువ్వైనా ఆడికి నచ్చ చెప్పొచ్చు కదా. శంకరం ఇట్టగేనయ్యా ప్రతిదానికి కోపగించుకుంటా ఉంటాడు. అంతా నా తలరాత. అది వదిలేయమ్మా, కొంచెం టీ ఉంటే పోయి. నీ గ్లాస్ కూడా ఖాళీ అయిపోయిందా? రేయ్ అంగడి చందానికి నీ సొత్తేం పోయిందిరా. ముసలోడు అని చూస్తుంటే రెచ్చిపోతున్నావు. ఎవడి మీద చేసావు ఏంటిరా ఎవర్రా వాళ్ళు? ఇసుకేస్తున్నాడు. ఏమైందన్నా? రిక్షావాడు తమ్ముడు ఏదో ఆయుధ పూజ అంట చంద అడుగుతూ గొడవ చేస్తున్నాడు. అందుకే శంకరం చేయి చేసుకున్నాడు. ఎందుకురా ఇంట్లో కోపం వచ్చే పోయే వాళ్ళ మీద చూపిస్తావు? ఇప్పుడు ఏమన్నారా నీకు అంత కోపం వచ్చింది? రేయ్ సిగరెట్ తీసుకురా. సిగరెట్ ఏమన్నా? నీకు తెలియదు బ్రహ్మ, ఆ ముసలి దాంతో ఇదే గోల్ అయిపోయింది. కంచం ముందు కూర్చోగానే మొదలెట్టేస్తాయి. మా ఉన్నాడు, మాకు కూతురుంది చేసుకో అని అడిగితే డబ్బులు ఇస్తున్నాడు, వడ్లు ఇస్తున్నాడు అంటుంది. అంటే తిని తిండికి నన్ను నమ్మేద్దామని చూస్తుందా? రేయ్ ఏంట్రా పరాయి వాళ్ళ మాట్లాడతావు? అమ్మన్నాక ఆ మాత్రం అడిగే హక్కు ఉండదా? ఏంది బ్రహ్మ నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతావు? మనకున్న తలనొప్పులు చాలవా? అదే మరి. సరే సరే తులసి వస్తుంది గమ్మున. ఏది ఏడా? ఎరా కుయ్య, అమ్మ మీదైతే ఎగురుతావు, అదే అమ్మాయి పేరు చెప్తే బెదురుతావా? ఏరా ఒక అమ్మాయి కోసం సిగరెట్ పారేసావు కదరా, నాకిస్తే నేనైనా కాల్చేవాడినిగా. మీ అబ్బాయి ఎవరైనా చేస్తారా?
సోడా చెప్పాను కదా. నా మాట తర్వాత పని చెప్తా. హలో, అనంతపురం పోలీస్ స్టేషన్. సార్ ఇక్కడ పెద్ద కొట్లాట జరుగుతూ ఉండదు సార్. ఏడ జరుగుతుంది? తూర్పు బజార్లో. మీరే? హలో హలో, ప్రతిసారి ఫోన్ చేస్తారు, పేరు అడిగితే చెప్పరా? మీరెందుకమ్మా బాధపడతారు? మీరు చనివివ్వబట్టే వాళ్ళు అలా జులాయిలా తిరుగుతూ నెత్తికెక్కి కూర్చున్నారు. పోలీసులు 4 తగిలిస్తే బుద్ధైనా వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి విడిపిస్తే వాళ్ళు ఈ జన్మలో మారరు. అదేం పట్టించుకో మాకు. చూడు, ఎంత కాదనుకున్నా అన్ని తమ్ముడే కదా. ఏడున్నంతకాలం ఈదులమిటే తిరిగేవాడు. అదే జైలుకు పోయేస్తే చెడు సవాసాలబ్బి పాడైపోతాడు. అమ్మా ఆ లోపల నుండి వస్తేనే మన విలువేంటో తెలుస్తుంది. ఇలా వదిలేబట్టే ఈ పొద్దు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆడు ఇక్కడికంటే మీ ఇంట్లోనే ఎక్కువగా ఉంటాడు. మీరు చెప్తేనే ఎన్నోడు, ఇక నేను చెప్తే. మన కుర్రోళ్లే సార్, కొంచెం చూసుకోండి. నేను చూసుకుంటాగా. వస్తాను సార్. ఓకే ఓకే. లాయర్తో అన్ని చెప్పినా ఆయన చూసుకుంటానన్నాడు. నాకు కొంచెం పని ఉంది, నేను పోతా. అట్టగానయ్యా. లాయర్కి ఫీజు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కదా? ఉన్నాయ్యా. రేయ్, భద్రంగా తీసుకుపోండి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం. కానీ నీ ధైర్యానికి మెచ్చుకోవాలరా. లోపలికి వెళ్ళొచ్చింది సరిపోక ఈ కట్టుతో పిల్లని చూడడానికి తయారయ్యావు. తన్నులు తింటేనే దెబ్బ తగులుతుందా? తనినా తగులుతుంది. ఈ డైలాగులకేం తక్కువ లేదు. బాగా మాట్లాడడం నేర్చుకున్నారా? మీతో కాస్త విడిగా మాట్లాడాలి. అయితే పోరా. ఇందాక పెద్ద హీరోలో మాట్లాడావు. చూపులతోనే ఎన్ని రోజులు సరిపెట్టుకుంటావు? పో. ఏంది? దారిని పోయే వాళ్ళతో అంతే పెద్ద రౌడీ అయిపోతారా? అందుకని గొడవ పెట్టుకున్నాడు చేత తన్నులు తినమంటావా? బలాదూరు తిరిగితే ఇలాంటి గొడవలే వస్తాయి. ఏదో ఉద్యోగం చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అసలు ఈ పిల్లెవరు మన ఇవన్నీ అడగడానికి అనుకోకండి. మీ మీద హక్కు ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. ప్రతిరోజు చూడ్డానికి వస్తే సరిపోతుందా? ఏందన్నా, నిన్న మినిస్టర్ వచ్చినట్టునే ఈసారి చైర్మన్ పదవి మనకి ఖాయం చేసినాడా? మనకనే చెప్పుండాడు. ఆయన ఇక్కడున్న 2 రోజులు ఖర్చు మనమే కదా పెట్టింది. అవునన్నా, ఈ పొద్దున్న జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే మనం పెట్టింది దక్కదు. ఏందిరా, నేను నిన్నంతవరకు ఈ పాలు కూడా పెద్దారెడ్డిగా పదవిస్తున్నారన్నే. ఎవరు చెప్పింది? నిన్న కలెక్టర్ ఆఫీస్గా ఎస్ఎం ఇన్స్పెక్టర్ వచ్చి ఉంటాడు. మాటల మధ్యలో అతనే చెప్పుంటాడు. అదేందో చూసుకోండబ్బా. అవును,
ఉన్న పదవులన్నీ ఆయనకే కట్టబెట్టాలా ఏంది? ఈ తూరి మనకే ఇవ్వాలా? రే సిద్ధిగా ఓ 50 రూపాయలు అంటే ఇవ్వరా, భాష కొట్లో బాకీ తీర్చాలి. బాకీ తీర్చాలా? నేను ఒక మార్గం చెప్పనా? వద్దు నాయన వెంకటేశ, ఇంతకు ముందు నీ వల్ల తిన్న దెబ్బల నొప్పి ఇంకా తగ్గలేదు. సత్యాన్ని ఉన్నాడు, పోయి ఆయన అడుగుతా. వెళ్ళబ్బా, నీకోసం ఎదురు చూస్తుంటాడు. సత్యనా ఓ 100 ఉంటివ్వు, నీ కాంట్రాక్ట్ విషయం కోసమే అడుగుతాండా. చాలబ్బా, నన్ను పిచ్చోని చేయకు. ఆ మున్సం ముత్యాల మైక్ సెట్ కాంట్రాక్ట్ ఇచ్చినాడు, ఆడు పని మొదలెట్టేసింది. అంత ధైర్యం వచ్చిందా నా కొడుక్కి? ఈ పొద్దు అంతు తేల్చేస్తా. అవును బాబు, అంతు తెలుస్తా అని వచ్చే వారం దాకా చెప్తూనే ఉంటా. ఏందన్నా దీనికి ఎంతగా బాధపడిపోతాండవేంది? ముందు నువ్వు డబ్బు కొట్టు, నేను మందు కొట్టొచ్చాక ఏం జరిగిద్దో చూడు. ఈ డబ్బు తీసుకొని నన్ను ఎంతటితో నువ్వురా. మీ మందు వద్దు, మీ మాయ మాటలు వద్దు. నా నువ్వు పని నేను రాబా. చూసుకుంటా. రేయ్ సోమా, ఆ తాళం తీసుకుని రారా. ఒరే బులిగా అయ్యా, పొద్దున్నే చూసుకోవచ్చు కదా, నువ్వు బతకించకుండా పనంతా ఈ రాత్రికే పూర్తి చేయాలా. ఇదిగో పంతులు, కిరణాలు దగ్గర పడుతుంది. కింద మీద పడి ఒళ్ళు హోనం ఎంత చాకరీ ఉంది, వేరే పనులు ఏం పెట్టుకోవట్లేదు కదా. మీరు చెప్పింది ఏదో నాకు అర్థమైందిలేండి. అర్థమైతే సరే, మీరు అందరూ పోయి ఉదయాన్నే వచ్చేయండి. సరే. చాలా పనులు ఉన్నాయి. నువ్వు రాబా. రా చెప్తాను. రేయ్ రండి రా, సప్పుడు చేయకుండా రండి. రేయ్ రారా. రే ఏంద్రాడు ఇయ్యాలప్పుడు ముత్యాల ఇంట్లోకి దూరుతున్నాడు. సత్యనా, ఈ వ్యవహారం చాలా రోజుల నుంచి జరుగుతుంటది. ఒరే సోమ, తాళం ఇవ్వరా. ఏం ముత్యాలు, కాసిన మంచినట్టురా. శుభ్రంగా ఉందా? ఎవరు ముట్టుకోలేదుగా? అవును, మీరు ముట్టుకున్న దాన్ని ఇంకెవరినైనా ముట్టుకొని ఇస్తారా ఏంది? రా కూకో, తినడాలు ముగిసేదాకా కాస్త శుభ్రంగా ఉండాలి కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బయట ఎత్తు చప్పుడవుతుంది, పోయి చూడదా. అయ్యయ్యో, బయట ఎవరో తాళం వేశారు. ఒకవేళ మా ఆయన వచ్చాడో ఏమో. ఆడు గుడికాడు లైటింగ్ ఎడుతున్నాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? నేనంటే కిట్టినోళ్ళు ఎవరో ఈ పని చేసి ఉంటారు. వెనకేపు తలుపుందా? ఇప్పుడే మొదటిసారి వచ్చినట్టు మాట్లాడతావేంది? ఇందుకేనే ఒంటి తలుపున్న ఇంటికి రాకూడదంటారు. వీడొకడు ఇది కూడా తాళం వేశాడు. అయ్యో అబ్బా, ఈ గబ్బ ఒకటి. గోవిందా గోవిందా. రే చూడరా ఎలా లగెత్తున్నాడు. ఏడా సత్యన్నా, ఈ కాంట్రాక్టర్ నీకు దొరకపోవడం నీ మంచిగా అయ్యింది. దొరికిందే అనుకో. తిరునాళ్ళలో నువ్వు లైట్లు పెడతా ఉండేవాడివి, మునిస్వామి ఏమో నీ ఇంటి లైట్లు ఆర్పేవాడు. ఈ కాంట్రాక్ట్ నాకే వచ్చుంటే గబ్బ. ఒరే పిల్లకాయలు, పోండ్రా ఏడు నుంచా. రే కాశీ, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఆలబిందులు ఊరేగింపుగా వస్తున్నాయి, పోరా ఏడు నుంచే. ఆలబిందులు ఊరేగింపుగా వస్తున్నాయి, అందరూ తప్పుకోండి. బాగా తప్పుకోండి అందరూ. రండి రండి, త్వరగా త్వరగా రండి. అందరూ పక్క తప్పుకోండి. అదే అది తప్పుకోండి. ఇదో ఇదో, నీకే చెప్పింది అది. ఆలబిందులు
నీకేరా చెప్పేది రే సోమా ఇవాళ రాత్రి తిరునాళ్ళలో మునుసామిని కుమ్మి కుమ్మి వదిలిపెట్టాలా
బయట వాళ్ళ మీద ఉండే కోపం ఇట్లా ఇంట్లో వాళ్ళ మీద చూపించకూడదురా. అయినా నువ్వు కూడా ఏందమ్మా? నువ్వు ఇట్లా నేను మాట్లాడేది లోపల తీసుకోండి. తీసుకోండమ్మా. నువ్వైనా కాసేపు గమ్ముకుండొచ్చు కదా. నిన్ను కట్టుకున్నందుకు నాకు మిగిలింది ఒక్కటే. ఉన్నట్టుండి నీకు ఏమైనా నువ్వు గమనండు. ఏందన్నా దట్ట మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే నేను ఇంటా ఉండాలనా? ఛే, రాను రాను ఇంట్లో కూడా మర్యాద లేకుండా పోతా ఉంటుంది. ఏందయ్యా ఆయన గెలిపించినట్టు ఉంటారుగా? తప్పుకోండి తప్పుకోండి. బాగుండావా? బాగానే ఉన్నానా? పదవి దక్కినదని నీకేం బాధలేదు కదా? ఏందన్నా అట్ట అడుగుతున్నావు? నీకు దక్కింది కనుకనే ఆ పదవికే గౌరవం. నువ్వు ఉన్నంత వరకు ఆ పదవికి ఎవ్వరూ పోటీ చేయరు. విన్నారా? మీరేదో వాగారు. సోమేశ్వరరావుకి నేనంటే ఇష్టం లేదన్నారే. మనిషినే కొంచెం ముక్కోపి, మిగతా విషయాల్లో బంగారం. ఈ లెవెల్కి నా మీద నమ్మకం ఉంది కాదన్నా. అజ్జాలన్నా ఈ అడ్డమైన వాళ్ళు చెప్పేది నమ్మక. లే ఆ చాలు పెట్టి ఇక బయలుదేరతానా? అట్నే రే ఈయనే ఉన్నారని తెలుసా? అవునరా, 2 రోజులుగా ఇంటికి కూడా పోకుండా ఈయనే ఉన్నాడేట. అంత సమస్య వచ్చింది ఏమో నాకేం తెలుసు. నమస్తే అన్న. మీరేందన్నా ఏడున్నారు? అవమానంగా ఉందయ్యా. ఏం బతికిదే? బతికినంతకాలం పరువుగా బతకాలయ్యా. మొదట్లో గౌరవంగా బతికి తరువాత అవమానాలు పడుతూ బతికేది ఒక బతికేనా? ఏమన్నా? మీరు గనక చెప్తాండా మనం అన్నదమ్ములా కలిసిపోయినాం. మీతో చెప్పడానికి ఏంది? ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర కూడా మర్యాద లేదురా. అంతేలే, ఎందుకు మర్యాద ఇస్తారు? ఎవరైనా పదవికి పలుకుబడికి అలవాటు పడి నాకు ఇడిచిపెట్టలేరుగా. మీరు ఇంత బాధపడ్డం మేము ఎప్పుడూ చూడలేదే. ఏమైందన్నా? ఏం చేయమంటావు? ఉన్నాడుగా ఒకడు పెద్దారెడ్డి. వాడొక్కడే ఉన్న అన్ని పదవులు అనుభవించి జిల్లాని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. మనమేమో ఏదో పదవి వస్తుంది, మనతో ఉన్న నలుగురు బాగుపడతారని చూస్తున్నాము. మీకేదో దారి కల్పించి పైకి తీసుకురావాలనుకుంటుంటే మీ గురించి అన్న ఎన్నిసార్లు చెప్పినాడో తెలుసా? పాపం మన కోసమే తిరుగుతాండరు, మన కోసం ఏమైనా చేస్తాండరు, వీళ్ళకో బతుకు తిరుగు చూపించాలని. కానీ ఇప్పుడు దానికి అవకాశం లేకుండా చేసినాడు. మన వల్ల మనకి ప్రయోజనం లేక మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రయోజనం లేని బతుకు బతకడం దండగయ్యా. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? ఏం చేయగలం? వాడున్నంత వరకు ఏమీ చేయలేం. నువ్వు అనన్నా అన్ని లేపు అవతల పారేద్దాం. రే నువ్వేంద్రా లేపేయడం పళ్ళు తోముకున్నంత ఈజీ అన్నట్టు చెప్తాండవు. మా పంతాలకి మిమ్మల్ని బలి చేయొచ్చా? ఏందన్నా అలా పరాయి వాళ్ళ మాట్లాడతావు? ఇప్పుడే అన్నదమ్ములు లాంటి వాళ్ళు అన్నావు. ఆ రోజు పోలీస్ రిమాండ్లో ఉన్నప్పుడు నూనె బట్టేగా బయటకు వచ్చావు. నువ్వే లేకపోతే మా అమ్మ ఒక్కతే ఏం చేసి ఉండేది? కోర్టులు తెలుసా, లాయర్లు తెలుసా? ఇదిగో బ్రహ్మాన్ని తోడబుట్టినోడే ఎలా పోతే తనకేమని వదిలేశాడు. నువ్వు మమ్మల్ని అలా వదలలేదు కదన్నా. నువ్వు మా కోసం అంత చేస్తున్నప్పుడు నీకు సమస్య వస్తే వదిలేస్తావా? ఏం బ్రహ్మ, ఏమంటావు? ఇప్పుడు ఏం చేయాలన్నా? వాడిని లేపేయడం ఒక్కటే మార్గం. నేను మనందరి మంచి కోసమే చెప్తాండా. అన్నా నువ్వు ముందు ఇంటికెళ్ళన్నా, మేం చూసుకుంటాం. వస్తావన్నా? అన్నా జరగకూడదు ఏదైనా జరిగితే మమ్మల్ని వదిలేకన్నా. రే ఏంది అట్ట మాట్లాడుతుండవు?
ఇంత చేసిన మిమ్మల్ని నా ఆస్తిపాస్తులు అమ్ముకోనైనా కాపాడుకోనా ఏంది? ఏమంటివి జాతి నెపమున కూత సుతుల కింద నిలువ అర్హత లేదమ్మా. ఎంత మాట ఏంది మీ హీరో ఇంకా రాలేదా? మధ్యలో నువ్వేంటి? నాకే కనిపించి 2 రోజులు అయిందని కంగారు పడుతుంది. ఒకవేళ బాధ్యత గుర్తొచ్చి పనికెళ్ళాడేమో. అవునే, నేను కూడా పేపర్లో చదివాను అనంతపురానికి కొత్త కలెక్టర్ వస్తున్నాడని. ఒకవేళ ఇతనేనా ఏంది? అశ్వత్పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగాగర్భ
ఏమైందయ్యా? సార్ పోస్ట్ మార్టం జరుగుతుంది సార్. పోలీస్ ఆఫీసర్లా మాట్లాడవయ్యా. నువ్వేంటి డాక్టర్లా మాట్లాడతావు? పోస్ట్ మార్టం చేస్తే హత్య ఎలా జరిగిందో మనకు తెలుస్తుంది. ఎవడు చేశాడో కనిపెట్టాల్సింది మనమే అయ్యా. ఏం చేస్తున్నావు అయ్యా? నీ పోలీస్ స్టేషన్ లిమిట్లోనే జరిగింది. నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసిన లోపు పైనుంచి నాకు ప్రెషర్ మొదలైంది. ఇది సాలదని కమిషనర్ గారు 1 అవర్లో రిపోర్ట్ అడుగుతున్నారు. మీతో ఎలా వేగాలని అర్థం కావట్లేదయ్యా. లేదు సార్, ఎస్ఐ రవి ఒక టీంతో ఆ స్పాట్ లో విచారణ చేస్తున్నారు సార్. హత్య జరిగింది తెల్లవారుజామున కాబట్టి మనుషులు ఎవరు లేరు సార్. ఆ స్పాట్ లో సైకిల్ మాత్రం సరే దొరికింది సరే సార్. ఏదో ఒకటి త్వరగా చేయండి. ఓకే సార్. నేను కదా సార్. నేను చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది? ఆ సైకిల్ నేను ఇవ్వలేదు సార్. సార్ కొట్టండి సార్. సార్ ఆ పనికి మాలినోడు ఇంకా రాలేదేంద్రా? ఆడే ఒక ఎదవ ఆని పంపించేవెందుకురా? అదిగో వస్తున్నాడు. ఏంట్రా ఇంత లేటు? అంత దూరం పోయి తీసుకురావాలి కదబ్బా. రే కాశీ, నువ్వు ముందు టౌన్కి పోరా. రే ఏంద్ర నన్ను పొమ్మంటారు? నువ్వు వెళ్ళి రంగన్నను కలిసి అన్ని వివరంగా మాట్లాడు. ఆయన కలిసే విషయం ఎవరికి తెలియనీకురా. రే నువ్వు ఎప్పట్లాగా సుబ్బిగాడితోనూ సోముగాడితోనూ అక్కడెక్కడ తిరక్కరా. అలాగే ఇంటికి వెళ్ళి అమ్మను ఒకసారి చూడు. సరే చూస్తానా. గణేష్ ఏమైందయ్యా? సార్, హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన సైకిల్ థియేటర్ పోస్టర్స్ అంటించబడింది. వాడిని లోపలేసి 4 తగిలిస్తే సైకిల్ తీసుకెళ్లింది బ్రహ్మం శంకరం అని చెప్పాడు. వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీం వెళ్ళింది సార్. సరే సరే కోర్టులో హాజరయ్యే లోపే పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏంది ఉదయం నుంచి డల్గా ఉన్నావు? నేను పేపర్లో చదివిన అంతా నీ మంచికే అనుకో. ఏం తెలిసి ఎంతమంది నీ వెనకాల పడతా అంటారు? వాళ్ళందరినీ కాదని ఈడి కోసం బాధపడతావేంది? తన గురించి మీరందరూ ఏమనుకున్నా నాకు అనవసరం. చిన్నప్పటి నుంచి తన గురించి నాకు తెలుసు. తన మీద నాకు ఇంకా నమ్మకం ఉంది. నువ్వెన్నైనా చెప్పు, వాడి మీద నీకున్నది ప్రేమ కాదు, మోజు. తాగుదాం. సైకిల్ తారు వేసరా. 2 టీ ఇవ్వయా. వదిలేసి ఉండొచ్చు. సరెండర్ అవ్వాలి. ఎవరిని కలవాలి? అదిగో గుమస్తాన్ని కలవండి. ఓటు చుట్టూ తిరిగి తిప్పలు నేను చెప్తే ఆ లాయర్ ఎంటలేదన్నా. నువ్వు కాస్త చెప్పిచ్చన్నా. సరే ఇప్పిస్తాలే. సార్, ఇద్దరం ఒక హత్య కేసులో సరెండర్ కావాలా? ఏం చేయాలా? ముందు అర్జీ పెట్టుకోవాలి. ఏడనే ఉండండి, రాసిస్తాను. సార్ ఏంది? సరెండర్ అర్జీ సార్. భవన్లో కూర్చోండి. అట్టగేనండి. జడ్పీ చైర్మన్ హత్య కేసులో సరెండర్ అయిన బ్రహ్మం శంకరం అనే వీళ్ళిద్దరిని 15 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. రావయ్యారా, వరుసలో నిలబడండి. సరేనయ్యా. అలా దొరకరా, వరుసలో రా. అగేనయ్యా. చెప్తే అర్థం కదా, వరుసలో రా. విషయం చెప్పి పంపేవా? పంపానన్నా. రే వాళ్ళేనా ఇళ్ళు? అవునన్నా. నువ్వు పోయో తీసుకుని వాళ్ళని పంపించు. హలో, మీ ఇద్దరిని అన్న పిలుస్తున్నాడు. విచ్చుకోండి. రండి, కూకోండి. ఏంది బోధనరా? అన్నా
పోయి నీళ్ళట్రా. అలాగన్నా. తినండి, పర్లేదు తినండి. జెడ్పీ చైర్మన్ వేసేసింది మీరేనా? మొదటి బోనియే పెద్ద తలకాయని లేపేశారేందయ్యా? కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా లేరే. ఏంది కూలింగ్ చేశారా? చిచ్చి అదేం కాదండి. ఏమన్నా కక్షలున్నాయా? లేదండి. మరేంది ప్రతీకారమా? అభిమానం కోసం చేసాం. మనూరోళ్ళనయ్యా. మావాడే సార్. అర్జీ పెట్టుకుని కూడా మా కోసం రాలేదంటరా? యాడి పడరా కాశీ? లేదు బ్రహ్మ, అమ్మని తీసుకుని పో, నేను తర్వాత వస్తా. మాట్లాడుకుంటారు పోయా. సర్లే, పోయి కిందనే ఉండు, మేము వాయిదా అయ్యాక వస్తాం. సరే. శంకరం, బ్రహ్మ. జడ్పీ చైర్మన్ హత్య కేసులో సరెండర్ అయిన శంకరం బ్రహ్మాన్ని 2 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచి విచారించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. యాడికి పోయినావురా? బ్రహ్మ అరిచినాడు. ఎన్నిసార్లు మొత్తుకున్నాను, నా మాట మీరేన్నారా? ఇక్కడ మొదలెట్టేసావా? ఆపు. ఏం దిగులు పడకండమ్మా, మేము త్వరలోనే వచ్చేస్తాం. ఏమైందిరా? మనల్ని బలి పశువులను చేశాడు బ్రహ్మ. మనం వాడి మాటలకు మోసపోయాం. ఏంద్రా నువ్వు అనేది? హత్య జరగడానికి ముందే రంగా హాస్పిటల్లో చేరినాడని చెప్తుంటారు. సోమేశ్వరరావు పదవి కోసమని హైదరాబాద్ లో తిష్టేసినాడు. ఇంటికి పోయి చూస్తే మొత్తం అందరూ తిరుపతి పోయి ఉన్నారంట. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచట్లేదబ్బా. సరే, ఈ వారం అర్జీ పెట్టుకొచ్చినాడు కలు, ఏం చేయాలో చెప్తా. సరే, కలుస్తాను. రే, పోలీస్ కస్టడీలో నిజం చెప్పమాక. అవునవునవును, నువ్వు విన్నది నిజమే మావా. అన్న తప్ప ఇంకెవరున్నారా పదవికి? రేపు వస్తున్నాడు. స్వాగతం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినావు. ఎవరు? వదినా. తను తెగ సంతోషపడతాండది. మరి అన్న చైర్మన్ అయినాడు కదా, ఉండి ఇస్తాండ. వదిన మావ మాట్లాడతాడు. నాన్నా, అవును నాన్నా, రేపు వచ్చేటప్పుడు అమ్మను కూడా నీతో పాటు తీసుకురా. మీ అల్లుడి గారు చైర్మన్ అవుతుంటే చూడొద్దా ఏంది? మోసపోయాం కదా బ్రహ్మ. ఇప్పుడు అనుకుని ఆ రోజేదో తెగ ఊగావు. ఆ రోజు చెప్పొచ్చుగా. నన్నెక్కడ మాట్లాడిచ్చారా? ఆడేమో అన్నదమ్మురం అన్నాడు, నువ్వు అంతకంటే ఎక్కువ అన్నావు. నన్ను ఏం చేద్దామని అడిగావా? నేను చెప్పినా వినుండేవాడివా? మనిషికి ఒక జబ్బు ఉంటే పర్లేదు, నీకు ప్రేమ జబ్బు ఒకటి. మధ్యలో అదెందుకు బ్రహ్మ? దానికి దీనికి ఏంటి? నేనేమన్నా వద్దన్నానా? పోలీస్ కస్టడీలో అంతా చెప్పేద్దాం అన్నాను, అప్పుడేమో నువ్వే వద్దన్నావు. ఇప్పుడంతా నా మీద తోస్తాను. పెద్ద ఆళ్ళకే తెలివి అనుకుంటున్నారా? ఇప్పటికీ నేను తలుచుకుంటే పోలీసులు కేషన్ చెప్పేస్తాను. ఆడేమన్నా మనలా తిక్కనా కొడుకు అనుకున్నావా? మనం ఎందుకు చేస్తున్నావు మనకే తెలియకుండా చేయించి ఆడుపోయి చక్కగా ఆసుపత్రిలో పడుకున్నాడు. అవన్నీ ఆలోచించుకుంటూ పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు. ఏందయ్యా, వచ్చేప్పుడు మిత్రులా వచ్చి పోయేప్పుడు శత్రువులా పోయేట్టున్నారా? మీరు చేసింది ఏమన్నా ఆసమాసి పనా? అంత పెద్ద విషయం చేసి ఏదో సీటింగ్ వేసిన లోపలికి వచ్చిన కొట్టుకు చేస్తారందే. ఊరుకోండి, మమ్మల్ని బయటికి తీసుకొచ్చే మనిషి లేక మేము ఏడుతుంటే మధ్యలో మీరేందండి? ఏందయ్యా మీరు అనేది? ఇడిపి నీకు ఎవరు లేరా? సరే, ఏం పర్లేదులే, ఆ పని నేను చూస్తాను. అది సరే, పోలీస్ కస్టడీలో నోట్ జారీ చెప్పలేదుగా? మేమేం చెప్పలేదన్నా. పోలీసు వాళ్ళకి మీ బట్టలు తెచ్చిచ్చిన తీసుకోండి. అమ్మ కూడా ఇక్కడికి వస్తానంది, వస్తే కుమిలిపోద్దని తీసుకురాలా. తీసుకురాకపోవడం మంచిది. అవి నేను దిగులు పడద్దని చెప్పు. అవును, వాళ్ళు ఏమైనా రా? వాళ్ళు బానే ఉంటారు. అంటయ్యా ఏంది అట్రారా? అమ్మా కొంచెం తప్పమ్మా. అది వస్తున్నారే వాళ్ళే నేను చెప్పిన శంకరం బ్రహ్మం. ఏందన్నా? రండి, ఈడు గణేష్, ఈడు రాజు. నా ఈడన్నా కాశీ. అన్నా నమస్కారం అన్న.
మన వకీల్తో చెప్పే వీళ్ళిద్దరికి బెయిల్ ఏర్పాటు చేయమనండి. ఏం చెప్పానని చెప్పండి. మిగతా వివరాలు కాశీ గారిని అడిగి తెలుసుకోండి. పని ఏడు చూడమనండి. వెళ్ళండి వెళ్ళండి. మీరేం దిగులు పడబాకండి. మన వకీల్ చాలా గట్టాడు, బెయిల్ దొరుకుతులే. మీరు బయటకు వెళ్తారు. చెప్పేది బ్రహ్మ ఆగు. చెప్పేది ఆగు. ఏరా జైల్లో పడ్డవని మర్చిపోయావా? అది గుర్తొచ్చిందా మళ్ళా? అయ్యో లేదు బ్రహ్మ. అయితే పదాలు వేసేద్దాం. ఈ పొద్దు జైలు వాళ్ళ ముగ్గురు ఎవరు దొరికినా వేసేద్దాం. ఇప్పుడు మగాడు అనిపించుకున్నావు. పదరా. వద్దురా. హలో, పోలీస్ స్టేషనా? అవును. తూర్పు బజార్లో కొట్లాట జరుగుతాండది. ఎక్కడ? జెడ్పీ చైర్మన్ ఇంటికి ఎదురుగా. మీరెవరు? హలో హలో. అయ్యో రండి తొందరగా రా. మిద్ది మించి ఎవరో లోపలికి దూకుతున్నారు. మగాళ్ళు లేనప్పుడు ఇంట్లో మగాళ్ళు ఎక్కడ దాక్కున్నాడు? కొంచెం నా కొడక రారే బయటికి. అయిపోయావు రే నా కొడక. ఇవాళ తప్పించుకున్నాడు కానీ అయిపోయాడే మీ చిన్నాయన. రారా. ఏంది సార్ ఇది? ఏదో ప్రజలకి సేవ చేద్దామని నేను అనుకుంటా ఉంటే ఎవరో కోనుగిసిగా కొట్టం వాళ్ళు ఫోన్లో బెదిరిస్తూ ఉండారు. పైపెచ్చి ఇంట్లో ఆడవాళ్ళని కూడా బెదిరిస్తూ ఉండారు. మీ కింద వాళ్ళు ఎట్టాగు దీన్ని పట్టించుకోవట్లేదు. మీరేదో రక్షణ కల్పిస్తారనే నమ్మకంతో పెళ్ళాంబేటలను వదిలేసి ప్రజాసేవని తిరగతా ఉండాను. కానీ మీరేమో మీరందరూ ఏం చేస్తున్నారయ్యా? మీ ఏరియాలో ఉన్న విఐపి ఇంటికి భద్రత కల్పించలేరా? సోమేశ్వరరావు గారి ఇంటికి ప్రొటెక్షన్ కల్పించండి. సందేహించదగ్గ వాళ్ళు ఎవరొచ్చినా అరెస్ట్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. నాకంటూ శత్రువులు ఎవరు లేరు. నేను పైకి రావడం ఇష్టం లేని వాళ్ళు, నా పార్టీలో వాళ్ళు ఏదైనా చేస్తే అందుకే మరి బయలుదేరుతానండి. మంచిది, ఉంటాను సార్. ఎవరని చెప్పకుండా భలే కంప్లైంట్ ఇచ్చినావే. నువ్వు వాళ్ళ పేర్లు బయట పెట్టుంటే కోర్టులో మన పేర్లు బయటకు వచ్చి ఉండేవి.
నిన్ను కలవడానికి మీ ఇంటి నుంచి ఎవరో వచ్చారట. ఇంకేంది అంతా అయోమయంగా ఉంటుందే. పని పాట లేనోడిని ప్రేమించాం, ఆడేమో కూలీలు చేసే లెవెల్కి ఎదిగాడు, ఆడిని నమ్ముకొని మనం ఎలా బతుకుతామని ఈ పాటికి అనిపించుండాలే. జరిగిందంతా నీకు తెలుసు. నేను మంచోడినా చెడ్డోడినా నిరూపించుకోవడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఇప్పటిదాకా నా మనసులో నువ్వే ఉన్నావు. అదే విధంగా నీ మనసులో నేను ఉన్నానో లేదో నాకు తెలవాలి. ఆశ్చర్యంగా ఉందే, ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కూడా కన్నీళ్ళు వస్తాయా? దయచేసి ఇంకేం మాట్లాడకండి. మీరు మీ సమస్యలు మీ జీవితం గురించే మాట్లాడుతున్నారు, కానీ నా గురించి నా మనసు గురించి ఒక్క నిమిషం అయినా ఆలోచించారా? నా తోటి అమ్మాయిలందరి దగ్గర వాళ్ళు ప్రేమించిన అబ్బాయిల గుర్తుగా ఫోటోలు గిఫ్ట్లు ఉన్నాయి, కానీ నేను మీ జ్ఞాపకార్థంగా ఏం దాచుకున్నానో మీరే చూడండి. ఇంకోసారి నన్ను ఇలా అనుమానించకండి. ఏ రవి జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఎవరు చెప్పినారా? టీ కొట్లో వాళ్ళ కుర్రాలు కలిసినానబ్బా, వాళ్ళు చెప్పుంటారు. ఏంది బ్రహ్మ, పోయి చూసొద్దామా? ఏందండి, జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా సరదాగా ఉండేవారు, ఇప్పుడెంత ఇలా దిగాలుగా ఉన్నారు? అదేం లేదయ్యా, ఈ ఒక్క పని తప్ప నాకు మా బాబు ఇంకేమీ నేర్పలేదు. నాకు సెల్లెలు ఉండేది, మా ఇంట్లో అదంటే అందరికీ ప్రాణం. మా దగ్గర బుచ్చయ్యన ఒకడు పనిచేసాడు. నా కొడుకు నా చెల్లెలు మనసు మార్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కగానొక్క కూతురు కదా అని సగం ఆసి దాని పేరున రాసిచ్చాం. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే డబ్బు కాసపడి ఆడు దాన్ని చంపేశాడు. అది చాలదని నా చెల్లెలకు బయట ఇంకెవరితోనో అక్రమ సంబంధం ఉందని, అది వీడికి తెలిసిన వెంటనే అది ఆత్మహత్య చేసుకుందని ఊరంతా నమ్మించాడు. అది తట్టుకోలేక మా బాబు పోయాడు. నేను ఆవేశంతో బుచ్చయ్యగాడి ఇంటికి వెళ్ళి ఆడి అన్నని ఆడి మనుషుల్ని నరికేశాను. కానీ ఆడు మాత్రం దొరకకుండా పోయాడు. ఫిట్నెస్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల నాకు శిక్ష పడింది. ఆ బుచ్చయ్యగాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆడిని లేపేస్తే చాలు, నేను నా జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాను. అందుకు మీరే నాకు సాయం చేయాలి. నువ్వేంది రవి చెప్పిన దానికల్లా తలాడించావు? ఎప్పుడు నన్ను తొందరపడొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు తొందరపడ్డావు. రవి కాళ్ళు లేరేంది మనుషులు, ఆ పని మనల్ని చేయమంటాడేంది? అంటే అతను మనల్ని అంత నమ్ముతుంటాడని అర్థం. నీ ఇష్టం బ్రహ్మ, ఇంతకు ముందు ఆయన చాలు. ఆ రంగాలాగా అవసరానికి వాడుకొని తర్వాత మనల్ని వదిలేకుండా మనని ముందు కాపాడి తర్వాత సాయం అడుగుతుంటాడు చూడు, అక్కడే అతనేంటో నీకు అర్థం కాలా? రే కాసి, ఆ బుచ్చే మీద ఒక కన్నయ్యరా.
వచ్చాయిరా అప్పుడే దానికి 100 ఏళ్ళు నిండిపోయాయిరా. అరే సే ఇంకేడా సూడు దొరకలేదురా మీకు మందేయడానికి? నువ్వెందుకన్నా ఏడుకొచ్చినావు? ఇంట్లోనే పోయి ఉండొచ్చు కదా. ఆడాళ్ళందరూ ఆడనే ఉన్నారు కదరా. రే కాడికి పోవాలి, తర్వాత వస్తండి. వచ్చేద్దాం. మీరు పోతా ఉండండి రా, నేను ఒంటేళ్ళకి వెళ్ళి వస్తాను. ఎరగదీశారయ్యా, నేను అస్సలు ఊహించలేదు. నా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. నమస్తే సార్. రండి. బుచ్చే కేసులో మీరు చెప్పినట్టుగానే హత్య జరిగిన 2-3 గంటల్లో వేరే నలుగురిని హాజరుపరిచాను. ఈ రోజు కోర్టుకు సెలవు, రేపు 10ంటికి మీరు కోర్టుకు వచ్చాను. మిగతా నేను చూసుకుంటాను. వస్తాను సార్. సరే వెళ్ళండి. రే ఇదిగో బ్రహ్మ. ఏందండి, మేమేమన్నా కూలి కోసం చేసామనుకుంటున్నారా? అందుకోసం ఏం చేయలేదు. బ్రహ్మ, జీవితానికి డబ్బు అవసరమయ్యా. ఏమంటావు శంకర? డబ్బు ఏందండి డబ్బు? ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికే జీవితం అంతా సరిపోయేది. మీ వల్లే మేము బయటకు వచ్చాం. మీరు మా కోసం చేశారు, భద్రగా మేము మీకోసం చేసాం. ఏటయ్యా పెద్దగా చేస్తానా? సరే డబ్బు వద్దు అంటున్నారు, ఇంకేం కావాలో చెప్పండి, చేస్తాను. మాకేం వద్దండి, ఒకటే ఆ రంగాన్ని లేపేస్తే మేము లోపలికి వచ్చి మీతో పాటు ఉండిపోతాం. అదంతా సరే కానీ నా కోసం పడిస్తుంటే వద్దంటారేంతబ్బా? నా కోసం తీసుకోండి అయ్యా. గుడ్ డే. వస్తా ఉన్నా. అట్లాగే బ్రహ్మ, ఒక్క నిమిషం. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఏం సాయం కావాలన్నా చేస్తాను. ఇదిగోండి. ఇవన్నీ ఎందుకన్నా? ఇక మీద వీటి అవసరం మీకు ఉంటుంది, జాగ్రత్తగా. ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేయండి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పోదాం. అంతకంటే ముందు ఒక చిన్న పని చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటాను. మీ చిన్నాయన ప్రాణం తీసేస్తానంతే, ఆ తర్వాత ఎక్కడికైనా పోదాం.
అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి? నేను మిమ్మల్ని మార్చుకుని మీతో కొత్త జీవితం మొదలుపెట్టి సంతోషంగా బతుకుదామని చెప్తుంటే సంతోషంగానే ఉండేవాడినే. ప్రశాంతంగా ఉన్న నన్ను హంతకుండా చేసింది మీ చిన్నాయనే. ఇలా బతకడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? పడుకునేటప్పుడు కూడా ఎప్పుడు ఏమవుతుందోనని పక్కలో కత్తి పెట్టుకొని పడుకోవాల్సి వస్తుంది. ఎవరితో మాట్లాడినా చుట్టుపక్కల ఎవరున్నారా అని చూసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ నీతో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి నిన్నే చూస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకు? నీతో ఉన్నప్పుడు నాకేమీ కాదనే నమ్మకం పెద్ద మార్చడానికి వచ్చింది. దీని అంతకే కారణం మీ చిన్నాయనే. ఆడు పోతే నీ దాగుద్ది. ఎంత చెప్పినా మీరు వినిపించుకోరు. మిమ్మల్ని జన్మలో మార్చలేను. ఏ తులసే, తులసే, ఏందబ్బా తులసి కోపంగా పోతాండవి? రారా. వదిలే శంకరం, ఈ అమ్మాయిలంతా ఇంతే. ముందు కోపంగా మాట్లాడతారు, తర్వాత కొద్ది రోజులు కోపం అంటే ఏందో తెలియనట్టు మాట్లాడతారు. మనకుండే పనులకి వీటన్నిటి గురించి ఆలోచించి తీరిక ఏడుంది చెప్పు? పనులా? మనకేం పనుందిరా? వీళ్ళందరి కోసం పాటుపడమే మన పనబ్బా. వెనకాల వచ్చేది బుచ్చే మనుషులే కదా? అవునబ్బా. సరే కత్తుందా? నేను ఈ పొద్దు తీసుకురాలేదబ్బా. ఏందిరా? సరే పరిగెత్తు. అయ్యో, ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ముందు బయటకు వెళ్ళరా. నేను చెప్తానే ఉన్నాను, బయటకు వెళ్ళండి. కాపాడమ్మా, బయటకు వెళ్తే నన్ను నరికేస్తారమ్మా. నన్ను కాపాడమ్మా. బయటకు వెళ్తే నన్ను చంపేస్తారమ్మా. అయ్య బాబోయ్, అసలు ఎందుకు వెళ్ళిపోయినారా? నేను నీకు ఎన్నోసార్లు చెప్పినాను కదా దాన్ని చూడడానికి తీసుకుపోవద్దని. నన్నే చేయమంటావు? ఆడి పోయే వరకు ఆ మాయలేని చూడగానే నాకు కూడా తెలియదబ్బా. ఎందుకు పోయినావురా? బ్రహ్మ, ఎన్నిసార్లు అదే చెప్తాం? వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. నీకు చెలక్కి చెప్పినట్టు చెప్పాను, దాంతో తిరగద్దని. ఆ మాట విన్నావా? అయ్యో బ్రహ్మ, నువ్వేం చెప్పినా నేను తర్వాత వింటాను. ముందు ఆ నాయాలను నేసేయాలి. నాకు చావుపోయాను చూపించారు బ్రహ్మ. వాళ్ళు చంపకుండా వదలకూడదు. ప్రాణభిక్ష అడిగేలా చేశారు బ్రహ్మ. ఒక ఆర్దాన్ని ప్రాణభిక్ష అడిగేలా చేశారా? అయ్యో అయ్యో అయ్యో, ఒక ఆర్దాన్ని ప్రాణభిక్ష అడిగేలా చేశారా? ఒక ఆర్దాన్ని కాళ్ళ మీద పడేలా చేశారా?
ఒక్క జోకర్ కూడా తగలటం లేదురా. అసలు ప్యాకేజ్ చండాలంగా పడిందిరా, ఒక్క ముక్క కూడా లేదు. రే ఓ మంచి ముక్కేరా. ఇదిగో స్పేడాస్. ఆ గొడవ ఏంది చూడరా. ప్రతి దానికి నేనే వెళ్ళాలి. మళ్ళీ నీ బుచ్చయ్య నిన్ను పైకి పిలుస్తున్నాడు, పో. ఎవరెవర్రా? మరి వీళ్ళిద్దరు కాదు. ఉండరా పోరా. నాకే భయాన్ని చూపిస్తారా? ఏందమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టుండావే? ఏం లేదు పెద్దనాన్న. ఇట చూడమ్మా, నేనంటే నా భార్యకి ఇష్టమో కాదో, నా తమ్ముళ్ళకి నేనంటే ఇష్టమో కాదో, లేదా మీ అమ్మకు మీ నాన్నంటే ఇష్టమో కాదో నాకు తెలియదు. కానీ మా అందరికి ఇష్టమైన దానివి నువ్వే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెద్దనాన్న? నిన్న ఆ పోకిరిగాడితో నిన్ను చూసినా అప్పటి నుంచి మనసేం బాలా. రాత్రంతా నిద్ర కూడా పోలా. మీ నాయనకి చిన్న ఆయన కూడా చెప్పాలనుకున్నా. ఒకడు చూస్తే మూర్ఖుడు, ఇంకోడు ముక్కోపి. కానీ ప్రేమన్న మనుషులమ్మా. నువ్వు కూడా నాకు బిడ్డలాంటి దానివేగా. నేను చెప్తే వినవాయింది. ఆ నీకు తగినోడు కాదమ్మా. నీ జీవితం పాడవద్ది. నిన్ను నేను తప్పడ్డంలా. ఈ కాలంలో చదువుకునే పిల్లలకుండే ఆవేశం ఇదంతా. నువ్వు అనుకున్నావు ఆడిని మారద్దామని. ఆ పనికి మాలినోడికే నీ గోడు ఎక్కదలే. ఏ దిక్కు లేని వాళ్ళకి ఈ పాటలట్టాగు తప్పవో. నీకేంది, మేముంటాంగా. చూస్తూ వదిలేస్తామా? ఇవన్నీ వద్దమ్మా. దానికంత అలుసీయడమే తప్పైనది. తెలిసిన వెంటనే కాళ్ళు చేతులు నరికేయొద్దు. ఏయ్, అందుకే ఈ విషయం నీతో చెప్పకూడదు అనుకున్నా. నువ్వు పోయి సోము కాడ విషయాలు ఇవి చెప్పాక. ఈ పొద్దు మన పరిస్థితే ముళ్ళ మీద పడ్డ కోకలా ఉంది. భద్రంగా చూసుకోవాలా. నువ్వేం దిగులు పడకన్నా. నేను కొద్ది రోజులుగా చూస్తానే ఉండా. వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతా ఉండారు. సందు చూసుకునే చేయాల. ఏ విషయమైనా కాస్త జాగ్రత్తగా చేయాలా. దూకుడు పనికిరాదు. నీకెందుకు కంగారు? ఏ రగడ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా. ఇక నువ్వు ఇంటికి పోన్నా. నేను సోము అన్నని కలిసి మిగతా విషయాలు.
ఎవడెవడనో ఈజీగా లేపేశాం, ఈడు తప్పించుకున్నాడు కదరా. వదిలేరా, ఏ రోజుకైనా వాడ్చావు మన చేతుల్లోనే. వదిలేబ్బా, నేనే బా. రే, ఈ చోటు నీకెవరు చెప్పారా? ఇంకెవరు కాసే చెప్పినాడు. 2 రోజులుగా అమ్మ మిమ్మల్ని చూడాలని తగతలాడుతుంది. మీ పాటికి మీరు ఈడే దాక్కున్నారు. వచ్చిపోయే వాళ్ళందరూ అమ్మకి ఏదేదో చెప్తా ఉండారు, అందుకే తీసుకొచ్చిన. నీకోసం కూడి తెచ్చానయ్యా. ఇప్పుడు నువ్వు ఈ కూడి తాకపోతే మేము సస్తాం అనుకున్నావా ఏంది? వాడు అట్టాగే అంటాడు, నువ్వైనా తినయ్యా. ఇట్లాంటి పనులు చేయడం అవసరమా? ఎందుకురా ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నట్టు? ఇట్ట సంపాదించిన డబ్బుతో నన్ను పోషిస్తావా, లేదా సుఖ సంతోషాలతో నువ్వు ప్రశాంతంగా బతకగలవా? ఇప్పుడు చూసారా, పేనపయంతో కన్నతల్లి వస్తేనే దాకోవాలని ప్రయత్నించారు. మీకు ప్రశాంతత లేకుండా, మిమ్మల్ని కన్నోళ్ళకి ప్రయోజనం లేకుండా ఇట్లాంటి పనులు అవసరమా? అలాంటిదేమీ లేదమ్మా. ఈ గొడవలన్నీ త్వరలోనే అయిపోతాయి, మీరు అనవసరం కంగారు పడకండి. జాగ్రత్తగా ఉండండి అయ్యా. అమ్మా, ఏమన్నా కావాలా? జాగ్రత్త అమ్మా. రే సుబ్బిగా, జాగ్రత్తగా తీసుకుపో. అట్టగే. చూసినావా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో? ఇది చేసింది వాళ్ళే. అప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ పొద్దైతే ఆ జూలై ఎదవతో నిన్ను చూసినాడో అప్పుడే సగం చచ్చినాడు. నేను కూడా చెప్పినా, అది మనం గారాభంగా పెంచిన బిడ్డ, మనల్ని కాదనుకుని ఎక్కడికి పోదని. కానీ ఒకటి, వాళ్ళున్నంత వరకు మా ముగ్గురి ప్రాణాలకి ముప్పే. మా గురించి వదిలే, ఓ కూని కోరలు చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండగలవా? అట్టాంటోడు నీకు అవసరమా? అయ్యో, నీకెంత వయసు వచ్చినా మా కంటికి చిన్నపిల్లవే. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీదే మా అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయమ్మా. ఇలా చూడు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. మీ చిన్నానికి నా చేతిలోనే చావు, అది ఎవ్వడూ మార్చలేడు. నువ్వెంత ఇచ్చినా ఆడిని మాత్రం వదిలేదు లేదు. నేను చేస్తే అది నాతో పోద్ది, కానీ వాడుంటే నాలాంటి వాళ్ళు 100 మంది నాశనం అయిపోతారు. ఇప్పుడు కూడా బ్రహ్మానికి చెప్పకుండానే వచ్చాను. దానికి కారణం
నాకు ఇంకా నీ మీద ఉన్నా అయ్యో ఏంటిరా ఎంచుకుంటావేంద్రా అన్నా తీసుకుపోనా చెప్పినట్టు చేసినావు మన కుటుంబ గౌరవాన్ని కాపాడినావు ఏం కాదమ్మా నువ్వు భయపడాల్సిన పని ఏం కాదమ్మా ఏం కాదని చెప్తావు మన బిడ్డ మన పేరు నిలబెట్టినది ఈ తూరి ఇంకో మంచి కబురుతో వస్తా ఇక మీద మనకి ఏ సమస్య ఉండదు నువ్వు ఎన్నే ఉండే అన్నం జాగ్రత్త చూసుకో ఏంటి బ్రహ్మ నన్ను మరీ అట్టా అంటున్నావు నేనేదో ఆ పిల్ల ఎంట పడుతున్నట్టు మాట్లాడుతాను తను కూడా నన్ను చూస్తుంది వాళ్ళకు మటుకు తెలుసుంటే నీ తోలు తీసేసి ఉండేవాళ్ళు తీస్తారు మనం ఏమన్నా ఆడంగులువా పోర్రా మనిషికి ఒక జబ్బు ఉంటే పర్లేదు నీకు ప్రేమ జబ్బు ఒకటి అయ్యో బ్రహ్మ నువ్వేం చెప్పినా నేను తర్వాత వింటాను బ్రహ్మ నా అయ్యాల నేసేయాలి నాకు చౌపయ్యాను చూపించారు బ్రహ్మ వాళ్ళు చంపకుండా వదలకూడదు
అమ్మేమంటుందిరా? ఆడు రాలేదని బాధపడుతుందా? నాలుగు రాళ్ళు సంపాదించకపోయినా సంతోషంగానే తిరిగేవాళ్ళం కదరా. అభిమానం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నాం కదరా. శంకరానికి ఎంతో చెప్పాను ఆ పిల్ల సావాసం వద్దని. ఏనాడు నా మాట వినలేదు కదరా. మోసపోయాడు కదరా. ఆ లంచా కొడుకు తల నరికి మొండె నుంచి వేరు చేసి శంకరాన్ని చంపిన చోట పడేసాకే నా కోపం కాస్తైనా తగ్గిందిరా. దీన్నింతటితో వదిలేయకూడదురా. ఆ కుటుంబంలో మగాడని చెప్పుకోవడానికి ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. అప్పుడు కానీ నా కోపం పూర్తిగా చల్లారదు. కాశీ కత్తి తీరా. ఇవ్వరా ఇవ్వరా కత్తివరా. కాశీ కాశీ ఏ కాశీ సార్ పేషెంట్ ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తారు? డిస్టర్బ్ చేయక ఊరుకోమంటారా? శంకరం బ్రహ్మం రంగాల హత్య కారణమైన వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాక జైలు ముందే ఎవడో పొడి చేశాడు. 27 ఏళ్ల తర్వాత కూడా ఏదో మోటివేషన్ తో చేశారంటే కారణం ఏంటో తెలుసుకోవద్దా? మా మీద ప్రెషర్ ఎక్కువగా ఉంది సార్, అది అర్థం చేసుకోరేంటి? అది సరే సార్, పేషెంట్ ఇప్పుడు అన్కాన్షియస్ గా ఉన్నారు. స్పృహలోకి రాగానే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రండి సార్ ప్లీజ్ రండి. కాశీ రే కాశీ, నేను రా సుబ్బిని.
కులాసానా నిన్ను చూద్దామని ఎన్నో మార్లు జైలుకి వచ్చినావు, నువ్వే మమ్మల్ని కలవనన్నావు. అయినా నీకు ఆయుసు గట్టిదిరా, అందుకే సోమాను జైలు కాడ పొడిచినా తప్పించుకున్నావు. మనోళ్ళకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా. మనకంతా ఆలే కదరా. రే కాసే, నీకు ఈ శిక్ష సరిపోదురా. నీలాంటోళ్ళు ఈ భూమి మీద బతకనే కూడదు. చచ్చిపోరా.